ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో బిజీగా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేలా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ నిమిత్తం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఇక పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సానుకూల విధానాలు ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి జైకా బృందానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే వ్యయంలో 48% అంటే 11,693 కోట్ల రుణం అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తోందని సీఎం జైకాబ్ చెప్పారు. ఇక హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తన ఆలోచనలను ముఖ్యమంత్రి వారితో పంచుకున్నారు. జైకాకు తెలంగాణతో ఏళ్లకేళ్లుగా సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహేష్ హరా అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు సైతం జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.